సత్కరిస్తారు. మరియు అవార్డుల ప్రదాత విద్యార్థి దశలో ఉన్నప్పుడే సాంస్కృతిక కార్యక్రమం శ్రీ పి విజయబాబు గారు సత్కరిస్తున్నారు. 2010 వంశీ టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్ ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీమతి డి.కే. రావు బహుకరించనున్న మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ శ్రీ ఆర్.వి. రమణమూర్తి గారిని వేదికగా ఎన్టీఆర్ వంశీ ఇంటర్నేషనల్ అవార్డ్ మరియు 2010 సంవత్సరం సింహ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకు విచ్చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. పద్మభూషణ్ పొందిన తర్వాత ప్రప్రథమంగా 2009 మరియు 2010 సంవత్సరాలకు గాను ఉత్తమ గాయకుడిగా వంశీ టాలీవుడ్ ఫిలిం అవార్డు ఆహ్వానిస్తున్నారు. అవార్డుల కమిటీ చైర్మన్ శ్రీ పి విజయబాబు గారిని వేదికపై ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నారు. కేంద్ర మంత్రివర్యులు ఎస్ జయపాల్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారికి, రాష్ట్ర మంత్రి వరేణ్య శ్రీమతి డి.కే. అరుణ గారికి, వేదిక మీద ఉన్న ఇతర గౌరవ అతిథులకు, మీ అందరి సదస్సులకు అందరికీ నమస్కారం. వంశీ పుట్టుక జరిగిన మేనమామ కాబట్టి ఇవాళ నన్ను అధ్యక్షత వహించ ఇది 2009, 2010 2 సంవత్సరాల పురస్కారాలు అవార్డులు ఒకే వేదికపై నుంచి ఒకేసారి అందిస్తున్నారు. వివరాలన్నీ ఇంతవరకు మీరు చూశారు. ఇవాళ ప్రధానాంశం జీవిత సాఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది అగ్రశ్రేణి నిర్మాత, ఇప్పుడు తెలియదు ఈ కాలానికి, మన దర్శకులకు మంత్రివర్యులు శ్రీ ఎస్ జయపాల్ రెడ్డి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వస్త్ర కిరీటంతో సత్కరించనున్నారు. శ్రీ కె. రఘు గారు చైర్మన్ ఇండ్ భారత్ కార్మికులకి గజమాలతో సత్కరించనున్నారు. మధ్య రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీమతి డి.కే. అరుణ గారు స్వర్ణ కంకణంతో సత్కరించనున్నారు. పూర్వ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు శ్రీ బాలకృష్ణ గారికి పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు అవార్డుతో ప్రదానం.
మరియు బాలకృష్ణ గారిని ఎన్టీఆర్ జ్ఞాపికలు బహుకరించనున్నారు. చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి శ్రీ ఆర్పి రమణమూర్తి గారు అభినందన పత్రం బహుకరించబోతున్నారు. కాబట్టి మేము చాలా గర్విస్తున్నాం. మేము ఇచ్చిన అవార్డు నంది అవార్డులో చిత్రం పైగా దర్శకత్వం వహించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. సాటి లేని మేటి నటుడిగా, నిర్మాతగా, రచయితగా, అలాగే నంది అవార్డ్స్, సూపర్ డైరెక్టర్ అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు మేస్త్రి చిత్రానికి కాను ఉత్తమ నటుడుగా అవార్డు అందుకుంటున్నారు. వారిని భిన్నంటిన కవితల మనకు అభినందించవలసిగా కోరుతున్నాను. మరొక విశేషం ఏంటంటే డాక్టర్ దాసరి నారాయణరావు గారికి ఈ అవార్డు ఇవ్వాలంటే ఎవరు అని మేము అనుకున్నప్పుడు మాకు ఎవరు గమనించలేదు. మహాదర్శకుడు, మహానటుడు, మహానటుడు. అప్పుడు జయపాల్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసి ఈ అవార్డు ప్రదానం కోసం ఆయన ఇవాళ ఢిల్లీ వచ్చారు జయపాల్ రెడ్డి గారు. కాబట్టి జయపాల్ రెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. డాక్టర్ దాసరి నారాయణరావు గారు మాకు అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఒక దర్శకుడు నటుడు కావడం కష్టం, నటుడైనప్పటికీ అవార్డు రావడం చాలా కష్టం. అలాంటిది ఛాలెంజింగ్ అవార్డు ఇచ్చినందుకు ఇదే